హే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీస్ అందరికీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా డైలీ యాక్టివిటీస్. యాక్చువల్లీ దీన్ని కన్నా కన్నా అనుకుంటున్నారు నేమ్ని. కన్నా కాదు కన్నా, KANA, ఓకేనా. ఇదైతే శివరాత్రి రోజు పొద్దుట నుంచి సాయంత్రం వరకు చేసిన పనులన్నీ చూపిస్తాను అని భయపడకండి. మార్నింగ్ది నైట్ది అంతే చూపిస్తున్నా. సో ఇలా మార్నింగ్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నాము. అమ్మ అయితే గడప పని చూస్తుంది, తమ్ముడైతే దేవుడి గది చూస్తున్నాడు. నేనైతే ఇంకా బయట ముగ్గు వేయడం అయితే నా డ్యూటీ ఎత్తుకున్నా. ఆ ముగ్గు వేసా స్వామి 1 అవర్ వేసా. అంటే నాకు తెలియదు అనమాట, నేనేదో ఇంట్లో పని చేసుకుంటున్నా. ఎప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ముగ్గు వేయడం నాకు ఛాన్స్ ఇవ్వలేదు మా అమ్మ. ఎందుకంటే ప్యాడ్ అలకనప్పుడు నేను ముగ్గు వేద్దాం అనుకుంటానా, ఆలోపు మా అమ్మ వేసేసింది. చూపించా ఇంతకుముందు కూడా వీడియోస్లో, షార్ట్ వీడియోస్లో. ఈసారి కానీ ప్యాడ్ అలకేసి మా అమ్మే వేసేస్తుంది అనుకున్నా. కానీ ప్యాడ్ అంతా అలికింది అయిపోయి నుంచా రామ్మ ముగ్గయ్యి అంటుంది. ఏది అసలు నాకు ఆలోచనే లేదు ముగ్గు వేసేది, లేదంటే ఏదో ఒక్కటి ప్రిపేర్ అయ్యి వేసేదాన్ని. అందుకే ఆలోచించుకుంటూ వేసేలోపు 1 అవర్ అయ్యింది. అదేగాక ఎండెక్కేసింది ముగ్గు వేసేలోపు. నైటే చెప్పా మా అమ్మకు, అమ్మ ప్యాడ్ అలకాయమ్మా ముగ్గేస్తాను అంటే అమ్మ మర్చిపోయింది. ఫోన్లే పని మీద మర్చిపోయి ఉంటుందని నేను ఊరికైపోయా. మార్నింగ్ తెచ్చి అలికేలోపు ఎండెక్కేసింది. ఇంకొకదాన్ని ముగ్గు వేసేటప్పుడు మా ఇంటి పక్కన ఉన్న ఒక అమ్మాయి అయితే వచ్చింది. ఆ అమ్మాయి నన్ను మోటివేట్ చేస్తుంది అనమాట. అక్క ఇలా వెయ్యి, అలా వెయ్యి, ఈ కలర్ వెయ్యి, అవుట్లైన్ వెయ్యి అని మోటివేట్ చేస్తుంది. నేను ఇంకా అలాగే నాతో పాటు కంపెనీ ఇస్తుంది నాకు. తన కాలేజ్ స్టోరీస్, ఫ్రెండ్స్ గురించి అన్నీ చెప్తూ ఉంది. అప్పుడు నాకు నా కాలేజ్ టైమ్స్ అంతా గుర్తొచ్చింది. తనతో నా కాలేజ్ టైమ్స్తో కూడా నేను ఇలానే ఉన్నాను, ఇప్పుడు ఆ స్టేజ్ అయిపోయింది, ఇప్పుడు నీ స్టేజ్ వచ్చింది అని. ఇంకా అలాగే మాట్లాడుకుంటూ 1 అవర్ అయితే అయిపోయింది. ముగ్గు వేసేసాను. ఈ పేపర్ ఎప్పుడు అడ్డం వచ్చిందని కూడా నాకు తెలీదు. అసలు కెమెరా ఆన్ చేసి పెట్టాన్న విషయమే మర్చిపోయా నేను. ఆ ముగ్గంతా వేసిన తర్వాత ఒక వీడియో తీసుకుందామని చూస్తాను, అక్కడే పెట్టాను ఫోన్. 1 అవర్ రికార్డ్ అయ్యింది ఈ వీడియో. నార్మల్గా మేమైతే గడప ఎదురుగా లోపల, అంటే గేట్ లోపల ముగ్గు వేసుకుంటాము చిన్నగా. ఎప్పుడైనా పండుగ టైంలో, జాతరల టైంలో అలా పేడలకి గేట్ బయట అయితే వేస్తాము ముగ్గు, పెద్ద ముగ్గు. ముందు చాలా ముగ్గులు వేసేదాన్ని, ఈ మధ్యనే కొంచెం తగ్గించానమాట. ఫైనలీ ఏదో ఒక ఆలోచన బట్టి 1 అవర్ తర్వాత ఒక ముగ్గు అయితే వేశాను. చూసేయండి అబ్బా నా ముగ్గు. అంటే నేనేం ముగ్గులు వేసేంత బ్రిలియంట్ ఏం కాదు, ఏదో నాకు వచ్చిన దానిలోనే వేసా. ఇది యాక్చువల్లీ చుక్కల ముగ్గు. శివలింగం కనిపిస్తుంది కదా, అది చుక్కల ముగ్గు. ఇంకా అవుట్లైన్ అంతాను గుర్తు చేసుకొని డిజైన్ వేసేసా అంతే. ఇంకా చాలా డిజైన్స్ చేయొచ్చు, నాకంత టైం లేదు. అదిగాక ఎండ వేరే చాలా ఉండింది కదా, అందుకే ఇంకా అక్కడితో ఫినిష్ చేసేసా. ఇక ఇక్కడ నుంచి అయితే నైట్ అండి. నైట్ అంతా జాగరణ ఉన్నానా అంటే లేదు, 12:30 వరకు ఉన్నా. అప్పుడు నేను సలిబిండి చేసా. మీరు సలిబిండే కదా అంటారు, సలిబిండే చేసా. మీకు ఏమనిపిస్తే అది అనుకోండి. ముందుగా నేను సల్బిన్ చేయడానికి తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇక్కడ నేను ముందుగా శనగపప్పులు అయితే తీసుకున్నా. అదే కదా అంటారు, శనగపప్పులు అయితే తీసుకొని వేయించి పెట్టుకున్న పక్కన. దీంట్లోకి బియ్యం పిండి కూడా యూస్ చేస్తారు. నేను బియ్యం పిండి అయితే ఏమీ తీసుకోలేదు. నేనేమేమి తీసుకున్నా అంటే శనగపప్పులు, శనగిత్తనాలు, గసగసాలు ఆప్షన్, కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. తర్వాత తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేనైతే తెల్ల నువ్వులు వేసుకున్నా. ఆ తర్వాత ఎండు కొబ్బరి తురిమి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను శనగిత్తనాలు అయితే వేయించుకుంటున్నా. ఎక్కువగా వేయించుకోవడం వద్దు, లైట్గా ఒక కలర్ చేంజ్ అయితే చాలు. నేను ఇక్కడ చూసారా, ఇక్కడ వాటిని పెట్టుకొని దీని పేర్లు ఏమంటారు అని ఆలోచించుకుంటూ చేస్తున్నా అనమాట. ఏదో తెలిసిన పేర్లు అయితే చెప్తున్నా, బై మిస్టేక్ ఏమైనా ఉంటే క్షమించండి, కామెంట్లో చెప్పండి, ఓకేనా. నేను తెలుసుకుంటా. అసలు పండగ వస్తే ఎన్ని పనులు ఉంటాయో కదా అండి.
ఇల్లు క్లీన్ చేసుకోవాలి, వంట చేయాలి, వంటకి ఏమేమి కావాలో ప్రిపేర్ చేసుకోవాలి, ఇంట బయట వంట అన్ని పనులు చేసుకోవాలి. అసలు ఎందుకు వస్తుందా పండగ అనిపిస్తుంది. కానీ పండగ పేరుతో అయినా ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా, వంట చేసుకుంటాం కదా, తింటాం కదా అని ఏదో ఒక ఎనర్జీ ఉంటుంది కదా. ఇక ఈ వంట స్టార్ట్ చేసినప్పుడు 11 ఏమో అయ్యింది టైము. అప్పుడు ఇంకా నేను జాగరణ చేయాలని చేయలేదు. నా తమ్ముడు జాగరణే ఉంటాను అనిన దానికి ఇంకా తోడుంటుంది కదా అన్నట్టు నేనైతే ఈ ఫుడ్ చేయడం స్టార్ట్ చేశా. పండుగ కదా అది గాక ఎవ్రీ పండగకి ఇలానే చేస్తాము. అవును, మా మా సైడ్ ఇలా చేస్తాం సలిపిండి. అక్కడ కూడా ఇలానే చేస్తారా? నాకైతే తెలీదు, అందుకే అడుగుతున్నా. ఇంకా ఇదైతే కర్ణాటక స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ శివరాత్రి పండుగ రోజు ఈ ఫుడ్డే చేస్తారు. ఆంధ్ర సైడు, తెలంగాణ సైడు, తెలుగు రాష్ట్రాల్లో ఎలా చేస్తారో తెలియదు. నేను విన్న మట్టుకు ఎక్కువ నాన్ వెజ్లోనే ఉంటారు. అసలు పండగ అయ్యిందంటే పండగ రోజు కాకపోయినా మరుసనాడైనా నాన్ వెజ్ తెచ్చుకుంటారు. మేము ఇక్కడైతే నాన్ వెజ్ మాటే లేదు. అసలు మేమైతే నాన్ వెజ్ అంత పట్టించుకోము, మేము తినడమే రేర్. ఇక నాకైతే ఆ టైంలో చేస్తున్నా కదా, నిద్ర అయితే కళ్ళలోనే ఉంది. నిద్ర వస్తుంది ఒక పక్క, అయినా కంట్రోల్ చేసుకుంటూ చేస్తున్నా. ఇప్పుడు శనగిత్తనాలు వేయించుకోవడం అయితే అయిపోయింది. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఆలోపు మనకి పాకం కావాలి కదా, అందుకు బెల్లం పాకం పట్టేసుకోవాలి. ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు బెల్లం పాకం పెట్టేసుకొని అదంతా మిక్సీ వేసుకునే లోపు పాకం రెడీ అయిపోద్ది. ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్న 2 బెల్లం ఉంటలు అయితే తీసుకున్నాను కదా. ఇక్కడ బెల్లం పైన కొన్ని నీళ్ళు పైకి వచ్చేంత అయితే పోసుకుంటున్నా, ఎక్కువగా పోసుకోలేదు. ఇదొక రొంత పాకం పట్టేసుకుందాము. ఇదిగో శనగపప్పులు ఈ మాత్రం వేయించుకున్నా, శనగిత్తనాలు ఈ మాత్రం వేయించుకున్నా, ఎక్కువ వేయించుకోవద్దు. ఇక ప్రతి ఒక్క వీడియోలో చెప్పేదేముంది, నా మొబైల్ అదే కెమెరా హ్యాండ్లింగే నాకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అది పక్కకు పెడితే అటు శంకర్ వరప్రసాద్ గారు మూవీ ఉంది కదా, అదైతే ఆ మూవీ వేసుకొని చూస్తున్నాడు నా తమ్ముడు. ఇక దాంట్లో వచ్చే సాంగ్ని ఎంజాయ్ చేసుకుంటూ వంట చేసేస్తున్నా. నేను ఇక్కడ అని ఎందుకన్నానో తెలుసా? అసలు కెమెరాకి నేను చూపించాల్సిన వంట క్యాప్చర్ అవ్వట్లేదని ఒక్క బాక్స్ పెట్టుకొని ఆ బాక్స్ మీద జార్ పెట్టి వేసే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నా. అది నా ఐడియా వచ్చింది కాబట్టి అని ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. వద్దు నా తంటాలు 1 కాదు 2 కాదు. ఇంకో పక్క మా నాన్న రాత్రి 12 అయినా ఏం వంటమ్మా చేసేది అంటాడు అని నేను సైలెంట్గా చేసుకుందామంటే మిక్సీని ఎట్లా సైలెంట్గా ఆడియమంటారు చెప్పండి. అందుకే కౌంట్ చేసి మరీ తిప్పుతున్నా. నేను ఇప్పుడు ఓన్లీ పప్పులు మాత్రమే గ్రైండ్ చేసుకున్నా, ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇలాగా. పప్పులు తర్వాత వేయించుకున్న శనగిత్తనాలు అయితే దీన్నైతే ఫైన్ పౌడర్ చేసుకోవద్దు, ఏమంటారు, ఇలా ఒక్క రౌండ్ వేసుకుంటే చాలు. ఫైన్ పౌడర్ అయితే చేసుకోవక్కర్లేదు. ఏదో వచ్చిరని తెలుగులో చెప్తున్నాను అబ్బా, అర్థం చేసుకోండి. ఇక మిక్సీకి వేసుకునేదైతే పప్పులు శనగిత్తనాలు అంతే. ఇక అంతా మిక్స్ చేసేసుకుందామా, ప్రాసెస్ అయితే చూపిస్తా చూడండి. ఇలా వేసుకోవాలి శనగిత్తనాలు, ఫైన్ పౌడర్ అయితే చేసుకోకూడదు. మిక్సీ పట్టుకున్న పప్పులు అలాగే శనగిత్తనాలు కలిపేసుకున్నా, మిక్స్ చేసేసా. ఆ తర్వాత ఇదిగో ఇది నువ్వులు, దీన్ని తెలుగులో ఏమంటారు అని సెర్చ్ చేయడానికే నాకు టైం పట్టింది. నువ్వులు, తెల్ల నువ్వులు అయితే వేసుకుంటున్నా. స్టార్టింగ్లో గసగసలు అని చెప్పా కదా, అదైతే నేను స్కిప్ చేసుకుంటున్నా, అది వేసుకోలేదు. మిక్సీ పట్టుకున్న పప్పులు శనగిత్తనాలు నువ్వులు వేసి మిక్స్ చేసుకున్నా. ఇంకొకటి మిస్ అయింది, అదే ఒట్టి కొబ్బరి, ఎండు కొబ్బరి. అది నా తమ్ముడైతే తురిమిస్తున్నాడు. చెప్పా కదా వాడి నుంచినే జాగరణ చేస్తున్నా అని, తురిమిస్తున్నాడు. ఇంకా అది కూడా వేసేసుకొని ఇక మిక్స్ చేసేసుకున్నా అంతే. కొబ్బరి కూడా వేసి మిక్స్ చేసుకున్నా. అది పప్పుల పిండలాగా కనిపిస్తుంది, అది కాదు. చూడండి దగ్గర నుంచి అసలు తెల్ల కనిపిస్తుంది. మిక్స్ చేసినవి ఏది కనిపించలేదు, మేబీ నైట్ కదా అందుకని. ఇకైతే బెల్లం పాక అయితే రెడీ అయ్యింది.
బెల్లం పాకు కూడా వేసేసుకుందాము. ఇంకా బెల్లం పాకు గట్టిగా చేసుకోవద్దు, అలానే నీరు వద్దు, మీడియంగా ఉంటే చాలు. నేను కెమెరా యాంగిల్లే మార్చేస్తున్నప్పుడు ఇంకా బెల్లం పాకు పోసుకుంటూ ఉంటలు చేసేయడమే లడ్డూలాగా. బెల్లం పాకు ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని రెండు లడ్డూలు చేసుకున్న చాలు. ఎక్కువగా బెల్లం పాకు పోసేసి పిండంతా కలిపిస్తే ఏమవుతుందంటే గట్టి పడిపోతుంది, లడ్డూలాగా ఉంటలు రావు, పొడి పొడి అయిపోద్ది. అది ఇంకోటి ఏంటంటే బెల్లం పాకు వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. బెల్లం పాకు వేసిన తర్వాత చేత్తో కలపకండి, ఆ తర్వాత బొబ్బలు వచ్చేస్తుంది చెయ్యి. స్పూన్తో కలుపుకొని చేత్తో లడ్డు చేసేయండి, అంతే. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, ఇంగ్రీడియంట్స్ కూడా అంతే, చాలా అవసరం లేదు. ఏమేమి చెప్పాను నేను, శనగిత్తనాలు, శనగపప్పులు, నువ్వులు, కొబ్బరి, అంతే 4 వేసుకున్న. బెల్లం పాకు అది చేరితే 5. ఇక గసగసాలు ఉన్నా కదా, అది ఆప్షన్ అనమాట. చూసారా లడ్డు ఎంత బాగా వచ్చిందో. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా కానీ మనం వేసే పాకం, ఆ బెల్లం పాకంతో లడ్డూలు రావడం రాకపోవడం ఉంటుంది. సో బెల్లం పాకు చూసుకొని వేసుకోండి, అంతే, ఈజీగా అయిపోతుంది. ఇక నేను ఏదో వచ్చి రానట్టు ఏదేదో చెప్పా, మీకు అర్థమవుతుందో లేదో తెలీదు. నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్గా మాట్లాడతా. ఇప్పుడు తెలిసింది మాత్రం చెప్పానబ్బా. సో ఇదైతే మా కర్ణాటక స్పెషల్ అండి. ఇక మీరైతే శివరాత్రి రోజున ఎటువంటి ఫుడ్ చేస్తారు, శివరాత్రి స్పెషల్ ఏంటి అని కొంచెం చెప్పండి, నేను తెలుసుకుంటాను, ఓకేనా. ఇక సలిబిండి ఉంటలు, సలిబిండి లడ్డూలు ఏదనుకుంటే అది అబ్బా, మేమైతే తంబిట్టు అంటాము. ఇక ఇవన్నీ చేసేలోపు 12:45 అయ్యింది. ఇక అప్పుడు టైం చూసి ఇంకా వీడియో అయితే ఆఫ్ చేసేద్దామని ఇక చేసిన మాత్రం చూపించా, ఇంకా మిగతావి చేసేసి పడుకుంటాను, అంతే. ఇంకా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అబ్బా. ఉంటాను మరి, బాయ్ బాయ్.